ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మరి ఎందుకు బాప్తీసం తీసుకున్నారో తెలుసా? మరి అందరూ అంటూ ఉంటారు కదా, ఆయన పరిశుద్ధుడు కదా, ఆయనకు బాప్తీసం ఎందుకు అవసరమని. నిజమే, ఆయన పరిశుద్ధుడే. ఆయన జన్మరహిత పరిశుద్ధుడు. పరిశుద్ధాత్మ వలన కన్యకు గర్భవతిగా మరి అయినప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ వలన ఆయన శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, నా పాపముల నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చి నా పాపములు వలన మనము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోమని తెలుసుకుని తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు తండ్రి అయిన దేవుడు. అయితే చాలామంది యేసుక్రీస్తు ప్రభువారికి ఎందుకు బాప్తీసము అవసరము అంటున్నారు. యేసుకు బాప్తీసము ఎందుకు అవసరం అంటే, మరి యోహాను రాసిన మొదటి పత్రికలో మనము చూస్తూ ఉంటాము. మరి 3వ అధ్యాయము మనం చూసినట్లయితే 5వ వచనంలో చూసినట్లయితే, మన పాపముల కొరకు ఆయన మరి పాపము లేనివాడు కూడా పాపిగా ఉన్నాడంట. మనం చేసిన పాపములు ఆయన మీద వేసుకున్నాడని పేతురు రాసిన మరి మొదటి పత్రిక మరి 2వ అధ్యాయము 22వ వచనంలో కూడా మనము చూస్తూ ఉంటాము. అదే విధముగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము మరి 12వ వచనంలో చూసినట్లయితే, మనము చేసిన మరి పాపములను ఆయన మీదే వేసుకుని మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడంట. ఎందుకంటే ఆయన సొగసైన స్వరూపమైన లేకపోయినప్పటికీ కూడా మరి మనము చేసిన పాపముల వల్ల ఆయన ఎలా అన్నాడంటే చూడనొల్లని వాడిగా అయిపోయాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారికి ఈ లోకంలో పరిశుద్ధాత్మ సహవాసము కలిగి జీవించి మరి మనము కూడా పరిశుద్ధాత్మ సహవాసంతో ఉండమని కోరుతున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారికి మరి బాప్తీసం ఎందుకు అవసరమైందంటే, నా పాపముల నిమిత్తము మన పాపములు ఆయన భుజము మీద వేసుకుని ఆయన మరి స్వరూపము సొగసు లేకుండా చూడనల్లని వాడిగా అయిపోయాడు. ఎందుకంటే నేను చేసిన తప్పిదముల వల్లే. కాబట్టి ఆయన శిలువ యాగము వలన మన పాపములన్నీ కూడా కొట్టివేయబడినవి. మనము పరలోక రాజ్యానికి హక్కుదారులమయ్యాము, ఆయన పిల్లలమయ్యాము, ఆయన కుమారులమయ్యాము. కాబట్టి నేను కూడా యేసుక్రీస్తు నామమున మరి పరిశుద్ధాత్మలో బాప్తీసము మనం పొందినట్లయితే మరి ఆయన రాజ్యాన్ని మనము స్వతంత్రించుకుంటాము. ఈ కొద్ది మాటలు యేసుక్రీస్తు నామమున ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్.